మట్టి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పలకరింపే బంధానికి పునాది. కథ మొదలు పెడదాం. ప్రతిరోజు మీనాక్షి నిద్రలేపితే కానీ సిరి మంచం దిగదు. అలవాట్లో భాగంగానే సిరి బారెడు పొద్దెక్కింది లేమ్మా అంటూ సిరి పడుకున్న మంచం వద్దకు వెళ్ళింది మీనాక్షి. అయితే అక్కడ మంచం మీద సిరి కనపడకపోవడంతో ఆశ్చర్యపోయింది. నన్ను చూడనిదే మంచంపై నుండి దిగదు, అటువంటిది ఎక్కడకు వెళ్ళుంటుంది? మీనాక్షిలో చిన్నగా కంగారు మొదలైంది. సిరి అని మళ్ళీ పిలిచింది. బదులు రాలేదు. బాత్రూంలో చూసింది, వంటింట్లో చూసింది, కర్టెన్ వెనకాల చూసింది. కానీ సిరి ఎక్కడా కనపడలేదు. బయటకు వెళ్ళి చూద్దాం అనుకుని బయలుదేరబోతుండగా మంచం మీద ఒక కాగితం కనిపించేసరికి ఆత్రంగా తీసింది. అనుమానం లేదు, అది సిరి చేతి రాతని తనకు బాగా తెలుసు. మొన్న స్కూల్లో జరిగిన పేరెంట్స్ మీటింగ్లో సిరి వాళ్ళ క్లాస్ టీచర్ తనతో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మీ సిరి చేతి వ్రాత చాలా బాగుంటుంది, తప్పు రాసిన మార్కులు తీయబుద్ధి కాదంటే నమ్మండి అని. అప్పుడు సిరి చేతి వ్రాత చూసి ఎంతో ఆనందించింది. ఇప్పుడు మాత్రం ఎంతో ఆందోళనతో ఉత్తరం చేతుల్లోకి తీసుకుంది. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని ఆత్రంగా చదవడం మొదలెట్టింది. అమ్మా, నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నది ఒక్కసారి గుర్తు చేసుకో అమ్మా, నేనైతే మర్చిపోలేకపోతున్నాను అని ఉంది. నిన్న రాత్రి ఇద్దరికి చాలా వాగ్వాదం జరిగింది. ఆ తరువాత తను వేరే గదిలో పడుకుంది. ఆలోచనలు నిన్న రాత్రి జరిగిన సంభాషణల వైపు మళ్ళాయి. గతంలో ఒకసారి నువ్వే నాతో చెప్పావు, గుర్తుందా? మౌనంగా ఉండి సాధించలేనప్పుడు, మాటల్లో వ్యక్తపరచలేనప్పుడు మన బాధలను, భావాలను పలికించే ఒకే ఒక్క సాధనం భాష అని. అమ్మవైన నీకు అమ్మ భాషలో నా బాధను చెప్పాలని అనుకుంటున్నాను అంది సిరి. చదివేది 5వ తరగతి. వయసుకు మించిన మాటలు అంది తను. అమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుండి బాబాయ్ కూతురు మిథునతో నేను ఆడుకుంటూ ఆనందిస్తున్నాను. మిథున ఏడుస్తున్నప్పుడు నే వెళ్తే నన్ను చూడగానే ఏడుపు ఇట్టే ఆపేసేది. ఆ ఏడుపును నవ్వుగా మార్చేది. మిథున బుడిబుడి అడుగులు వేస్తూ తడబడినప్పుడు నేను పట్టుకోగానే కేరింతలు కొడుతూ నా ఒడిలో వాలిపోయేది. అయితే మిథునను చూస్తుంటే నా పసితనాన్ని చూసుకున్నట్లుగా ఉంటుంది అంది సిరి. అయితే ఏమిటట? ఆడుకోవడానికి రోజూ వచ్చేదానివి, ఈ మధ్యన రావడం లేదే అని స్నేహితులు నన్ను అడిగినప్పుడు మా చెల్లి మిథునతో ఆడుకోవడానికే సమయం సరిపోవడం లేదని గొప్పగా చెప్పానమ్మా. ఏదో చెప్పావు, అయితే ఇప్పుడు ఏమిటి? చికాగ్గా అంది తాను. అక్క చెల్లెళ్ళు అంటే మీలాగే ఉండాలి అని నన్ను మిథునను చూసి నువ్వు పిన్ని అన్నప్పుడు నాకెంతో సంతోషం వేసిందమ్మా. అవును అన్నాము. కానీ 4 రోజులుగా ఏమైందో నాకు తెలియడం లేదు. సాయంత్రం బడి నుండి ఇంటికి రాగానే మిథునతో ఆడుకోవడానికి నువ్వు నన్ను వెళ్ళనీయడం లేదు. మన పక్క వాటాలోనే ఉన్నప్పటికీ మిథున నాకు చాలా దూరంగా ఉన్నట్లుగా ఉందమ్మా. వచ్చి రాని మాటలతో మిథున నన్ను చూసి అక్క అని పిలుస్తుంటే వెళ్ళి అమాంతం ఎత్తుకోవాలనిపించేది. నువ్వు వద్దు అని సైగ చేస్తుంటే మిథునకు నా ముద్దు ఇవ్వకుండా బడికి వెళ్ళడం కష్టమనిపిస్తోందమ్మా. నువ్వు చదువు మానేసి దానితో ఆడుకుంటూ కూర్చుంటావా? పిన్నితో నీకెందుకు గొడవ వచ్చిందో నాకు అర్థం కాదు. నన్ను ఎందుకు వెళ్ళవద్దంటున్నావో తెలియదు. పెద్దవాళ్లకు 1,00,000 ఉంటాయి అంది తాను కొంచెం కోపంగా. మీ పెద్దవాళ్ళ గొడవలు పిల్లలైన మాకెలా తెలుస్తాయి? మా పసి మనసులు మల్లెకన్నా తెల్లనైనవి, మంచు కన్నా చల్లనైనవి అని ఒకసారి నువ్వు పిన్నితో అన్నావు. మాకు కలవడమే తెలుసు, కలిసి ఆడుకోవడమే తెలుసు అంది సిరి. మీనాక్షికి అప్రయత్నంగా కంటి నుండి రాలుతున్న కన్నీరు కాగితం మీద పడటంతో అక్షరాలు ముద్దగా అవుతున్నాయి. తడిబారిన కళ్ళను తుడుచుకుంది. చిన్న నిట్టూర్పు విడిచి తిరిగి ఉత్తరాన్ని పరిశీలించింది. ఎవరు బదులిచ్చినా కోకిల తిరిగి కూకు అని మధురంగా కూస్తుంది. పక్షికి లేని భేదాలు పసిపిల్లలమైన మా మధ్యన ఎందుకమ్మా అని ఉంది. కాగితం వెనక వైపు చూసింది. నేను ఇల్లు వదిలి పారిపోలేదు, నీకు అతి దగ్గరలోనే ఉన్నాను.
నేనెక్కడున్నానో ఇప్పుడు నీకు తెలిసిందని నాకనిపిస్తుంది. అమ్మా! ఇలా రాయడం తప్పైతే నన్ను మన్నించు. కానీ చెల్లంటే నాకెంతో ఇష్టం. మిథునతో ఆడకుండా ఉండటం చాలా కష్టం. ఆపై నీ ఇష్టం. ఉత్తరం పూర్తిగా చదివిన మీనాక్షి వెంటనే పక్క వాటా గుమ్మం ముందుకు వెళ్ళబోతూ ఒక్కసారిగా ఆగింది. వేసిన అడుగు వెనక్కి తీసుకుంది. ఒక్కసారిగా 10 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంది. ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి తిథి తరువాత వచ్చే పంచమి నాడు తోటికోడలు సంధ్య పుట్టినరోజు వస్తుంది. పుట్టినరోజు నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఆమెకు ఎంతో ఇష్టం. ఆ రోజు కూడా వ్రతం చేసుకుంటుంది. పీటల మీద కూర్చున్న దంపతులకు మీనాక్షి దంపతులు బట్టలు పెట్టారు. సంధ్య తనకు పెట్టిన పసుపు పట్టు చీరను పరిశీలిస్తూ అక్కా, పసుపు బొట్టు పెట్టావా అని అడిగింది. చుట్టూ అందరి చుట్టాల మధ్యన సంధ్య అలా అడగడం మీనాక్షికి అవమానంగా అనిపించింది. పెద్దదానిని శుభకార్యానికి బట్టల అంచులు చుట్టూ పసుపు బొట్టు పెడతారని నాకు ఆ మాత్రం తెలియదా అనుకుంది మనసులో మదనపడుతూ. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. వ్రతం పూర్తి కాగానే ఉసూరంటూ తన ఇంట్లోకి వచ్చింది. ఆ రోజు నుండి సంధ్య ఇంటి గుమ్మం వైపు చూడలేదు. సిరిని కూడా అటు వెళ్ళనీయలేదు. బాధైనా సంతోషమైన సమయం గడిచే కొద్దీ ప్రభావం తగ్గుతుంది. వెనక్కు వేసిన అడుగు ముందుకేసింది. అక్కడ గుమ్మం లోపల గదిలో సిరి మిథునతో ఆడుకుంటుంది. సిరిని మిథున వద్దకు వెళ్ళవద్దని తాను చెప్పింది. కానీ సంధ్య మాత్రం సిరిని వెళ్ళగొట్టలేదు. అప్పుడే సంధ్య మంచితనం మీనాక్షికి అర్థమైంది. గుమ్మంలో మీనాక్షిని చూడగానే అక్క అంటూ ముందుకు వచ్చింది. నా 2 చేతులు పట్టుకుంది. ఆ స్పర్శ నాకు ఎంతో ఆత్మీయంగా అనిపించింది. అప్పుడు నోరు జారాను. పసుపు బొట్టు కనపడటంతో నన్ను నేను తిట్టుకున్నాను. ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను. నన్ను మన్నించు. లోపలికి రా అక్క అంటూ ఆప్యాయంగా పిలిచిన సంధ్య పిలుపుకు మీనాక్షిలో ఉన్న ఆ భేదభావం కరిగిపోయింది. పిచ్చి పిల్ల, మనలో మనకు మన్నింపులెందుకు అంటూ సంధ్యను ఆత్మీయంగా పలకరించింది. లోపలకు అడుగుపెట్టింది. అమ్మా, అమ్మా, నన్ను ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళకమ్మా అంటూ భయంగా లేచిన సిరిని మీనాక్షి తన దగ్గరకు నవ్వుతూ తీసుకుంది. పసిపిల్లవైనా నా కళ్ళు తెరిపించావు. అహం మనుషుల మధ్య దూరం పెంచుతుంది. ఆప్యాయత మనుషులను దగ్గర చేస్తుంది. సిరి, నీ ఉత్తరం ద్వారా పలకరింపే బంధానికి పునాది అని తెలిసింది అంటూ సిరి బుగ్గపై ముద్దిచ్చింది. మరి నాకు అంటూ చిలక పలుకులను ముద్దుగా మాట్లాడిన మిథునకు కూడా ముద్దిచ్చింది. పసిపిల్లల చిరునవ్వులు అక్కడ చిరు దివ్వెల వెలుగులను పంచింది. ఒకరోజు ముందుగానే అక్కడ దివ్వెల దీపావళి పండుగ వచ్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.